అలాగే ఉంది సార్. ఓకే సార్. పండుగప్పుడు నిన్న పండుగప్పుడు వచ్చింది మరి ఎట్లా మరి రాలేదు మరి స్థానిక ఎమ్మెల్యే వచ్చినప్పుడు రాత్రి చెప్పారు స్థానిక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆయన ఫీల్ అయిందిగా నాకేం ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా మాకు అంటే ఉండి పెద్దనా ఒక్క నిమిషం ఇంకొకరు ఉన్నారా? వెనక నుంచి రమ్మనబ్బా అన్ని ఇట్టా సార్ ఒక సైడ్ పట్టుకో, అందరు పట్టుకోండి సార్ ఒకసారి. సార్ పట్టుకోమని సర్పంచ్ సార్ కండ పట్టుకోండి సార్. సర్పంచ్ అటు పట్టుకోండి. అన్న వెళ్ళాలి అందుకోసం. హజరత్ గారి మిస్సెస్ మన సురేష్ గారిని శాలువతో కప్పి సత్కరిస్తున్నారు. నాకు కండవ లేదా? ఇది ఉందా? దండ 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 కూడా వేసి వేసేది. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకాల సురేష్ పోటీ చేస్తూ ఉన్నాము. విరువురు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటా ఉన్నాను. మీ అందరి అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సోదర సమానులు విజయరామరెడ్డి గారికి నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను. ఇక్కడికి ఇంతలో ఎండలో కూడా వచ్చి మాతో పాటు తిరుగుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ మండలాధ్యక్షుడు మధు గారు ఉన్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఉన్నారు, అదే చెప్తాను. అలాగే ఈరోజు ఇక్కడ మనం విరువూరులో ఉన్నాం. ఈ ప్రచారంలో భాగంగా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజున వైసీపీ నుంచి విరువూరు వైసీపీ పార్టీ నాయకులు మన పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మన ఉమామహేశ్వర్ గారు సర్పంచి, వాళ్ళ నాన్నగారు పాలకొల్లు భాస్కర్ రెడ్డి గారు ఉప సర్పంచి, వారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి, అన్ననే మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీని నమ్మి మళ్ళీ పార్టీలోకి వస్తున్నందుకు మీ గౌరవం కాపాడుకుంటాము. ధన్యవాదాలు అన్న. అలాగే మాలెం రామ్మోహన్ రెడ్డి గారు, మాలెం రఘురామరెడ్డి గారు, మాలెం హజరత్ రెడ్డి గారు, మామిల్లపల్లి తిరుపతి రెడ్డి గారు, మాలెం తిరుపతి రెడ్డి గారు, భాను, గుజ్జల
గడ్డం హనుమారెడ్డి గారు, బొజ్జల హజరత్తయ్య గారు, వారందరూ కూడా కాకుండా ఇంకా కొంతమంది నాయకులు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి. అందరికి కూడా ఇక్కడ జాయిన్ అయిన వైసీపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరం కలిసి పనిచేద్దాము. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో మనం అఖండ మెజారిటీతో గెలిచి బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి. బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ముందుకు పోతుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనకు గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది ఒకసారి గమనించండి అందరూ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మాకందరికి కూడా ఒక అవకాశం ఇవ్వమని అర్థిస్తూ ఉన్నాను. మేము ఇద్దరం కూడా సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళం. మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులను ఆదరించారు. ఇప్పుడు దాకా కూడా మమ్మల్ని ఇద్దరు కూడా ఈసారి ఆదరించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ సమస్యల గురించి ఒకసారి మన భాస్కర్ రెడ్డి గారు ఊరి సమస్యల గురించి ఒక నిమిషం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత విజయరామరెడ్డి అన్న నేను దాని గురించి మాట్లాడతాం. అన్న మీరు మాట్లాడండి. పొలం కొన్ని సందర్భాలు వచ్చి పార్టీ పరంగా కొంతమంది వైసీపీ వాళ్ళు మన వాళ్ళ పార్టీ వాళ్ళని కాదని చెప్పి వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అది దానివల్ల కాలే వాళ్ళకు. మనం ఏం చేయాలంటే ఊరందరికీ పొలం కాబట్టి గ్రామనత్తుంది కాబట్టి ఊరందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇద్దామని మనం అనుకోవటం. అది మీ ద్వారా జరుగుతుందని మేము అనుకోవటం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉరుకుంటపాడు మండలం విరుగురికి మన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదర సమానులు కాకర్ల సురేష్ గారు ప్రచార నిమిత్తంలో భాగంగా రావడం, ఈరోజు కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, మరి గ్రామ సమస్యలు 1-2 నాకు కూడా తెలుసు. ఇక్కడ ప్రధానంగా భూ సమస్య ఉంది. మామూలుగా ఒక 6 నెలల నాడు ఒక పండుగ జరిగింది, పేర్ల పండుగ. దాని విషయం కూడా తెలుసు నాకు. అందుకనే రేపు ఎన్నికల తర్వాత తప్పనిసరిగా సురేష్ మన ఎమ్మెల్యే అవుతాడు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ అవుతారు. తప్పనిసరిగా ఊరికి వచ్చి గ్రామ సభ పెట్టి ఇక్కడ నుండి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరికైతే అర్హత ఉందో పార్టీలకు అతీతంగా అది చేయాలనేది నా కోరిక. తప్పనిసరిగా సురేష్ మన నాయకులందరూ కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తారు. ఇక్కడ ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే ఇది రైట్ అన్నమాట. రైట్ పూజ్యులు ఎన్టీ రామారావు కూడా ఎప్పుడో చెప్పాడు, ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మనం చేసే ప్రతి పని పార్టీలకు అతీతంగా పనిచేయాలి. దాన్ని మేము తూచా తప్పకుండా అమలు పరుస్తాం. తప్పనిసరిగా మీ అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ ఆలోచనతోనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే విజయరామన్న మాట్లాడినట్టుగా మేము దానికి కట్టుబడి ఉన్నాము. నేను ఎమ్మెల్యేగా గెలిచాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా తీసుకొని కూర్చోబెట్టి ఇక్కడ అందరం కలిసి కూర్చొని ఒక గ్రామ సభ పెట్టుకుందాము, మీ సమస్యలు పరిష్కరిస్తాము అన్న చెప్పినట్టుగా మనం దాని విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. పీర్ల పండుగ గురించి కూడా దాని గురించి కానీ ఒక రకంగా చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం అడ్రస్ చేయాల్సిందే. వాటన్నిటికీ గట్టిగా కృషి చేయడం జరుగుతుంది. భూ పంపిణీ లేకపోయినా కూడా గ్రేజింగ్ పొలం సర్పంచ్ తీర్మానం లేకుండా అసలు మండలంలో ఎక్కడా 1 ఎకరా పట్టాలు ఇవ్వాల. కానీ ఈ గ్రామంలో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వాళ్ళ ద్వారా కానీ ఇంకో వ్యక్తులు కానీ పార్టీ ద్వారా ఈరోజు 400 పేర్లు, రేపు 300 పేర్లు లిస్టు పామూరులో కంప్యూటర్ సెంటర్లు నెట్ సెంటర్లో పెట్టుకోవటం, మీకు పట్టాలు ఇస్తున్నామటం. పట్టాలు ఇవ్వకుండా ఇచ్చే ధర్మే తప్పేం లేదు. పట్టాలు ఇవ్వకుండా కూడా ప్రజలని అప్రమత్తభావం గురి చేసి మీకు పట్టాలు ఇస్తున్నాం, తెలుగుదేశం నాయకులు మీకు పట్టాలు రానివ్వలేదు. ఏ గ్రామంలోనైనా పట్టాలు ఇచ్చిందంటే మీరు చెప్పిన మాటకి మేము కట్టుబడతాం. ఒక్క గ్రామంలో కూడా ఎకరా పట్టా 24 పంచాయతీలో. కానీ అపోహ చుట్టించి వీళ్ళు ఆపినారు అంటున్నారు. కానీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు కాకర్ల సురేష్ గారు ప్రతి ఇంటికి పెద్దలు విజయరామరెడ్డి అన్న గారు చెప్పినట్టు గ్రామ సభ పెట్టి ప్రతి వ్యక్తికి పట్టాలు రేపు పొందేటట్టు అర్హత ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. కాబట్టి దయచేసి గతంలో చెప్పిన వాళ్ళ మాట వినకుండా వాళ్ళు వస్తే పట్టాలు ఇస్తాం, మేము వస్తాం. రేపు వచ్చే తెలుగుదేశం గవర్నమెంట్ పట్టాలు మేము ఆ రోజు ఎమ్మెల్యే గారి సంతకం అవసరం, సర్పంచ్ గారు అవసరం. కానీ అవన్నీ ఆపకుండా రేపు తెలుగుదేశం మెజార్టీ ఈ ఊర్లో తేవాల్సిన బాధ్యతగా అందరికీ మీరు ఓటేసి
అర్హతగా మనం వెంటబడి ఎమ్మెల్యే గారి చుట్టూ తెలిసి మా ఊర్లో పట్టాలన్నా మనం చెప్పారు కాబట్టి మీకు పట్టాలు మనం అందరం కలిసి వెళ్దాం. కాబట్టి మీరందరూ రేపు అమూల్యమైన ఓటు తెలుగుదేశం గుర్తు ఓటేసి గెలిపించినప్పుడే, ఈ ఊళ్ళో మెజార్టీ వచ్చినప్పుడే మనం దబాయించి అడగలం. కానీ అది దయవుంచి అదన్నీ మనసులో పెట్టుకొని అందరూ కష్టపడాలని, స్థానిక అపోహలు తొలగించి పట్టాలు మీరు అంత అర్హత, మీ ఊరి పొలం మీకు అర్హత వస్తుంది కాబట్టి అందరికీ న్యాయం జరుగుద్ది. పక్క వాళ్ళ మాట నమ్మకుండా రేపు అందరూ సైకిల్ గుర్తు కొట్టేయాలని మనస్ఫూర్తిగా నమస్కృతి సెలవు తీసుకుంటాం.